కలిసి వెళ్ళటం వల్ల ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో ఏ మేరకు లాభం చేసింది, ఈ 5 సంవత్సరాల్లో ఏ మేరకు నష్టం అనేది చెప్పుకొని వెళితే మరలా 2014 ప్రయోగం చక్కగా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ చెప్పండి మీరు చెప్పండి ఒక్క మాట. పోస్ట్ పోల్ అలయన్స్ రాధాకృష్ణ చెప్పాడని తెలుగుదేశం వర్గాలు అంటున్నారు. గెలిచేది నరేంద్ర మోడీ అనేది స్పష్టత వచ్చేసింది. కేంద్రంలో సీట్లు ఉండే దాని దగ్గర కొంత తేడా రావచ్చు కానీ నరేంద్ర మోడీ గారు అయితే 400+ టార్గెట్ చేశారు. అసలు మెజారిటీ కన్నా బీజేపీకి వచ్చిన తర్వాత సొంతంగా స్వయంగా కేంద్రంలో టీడీపీ వస్తానన్న నరేంద్ర మోడీ గారు తీసుకుంటారా ఎన్డీఏ అలయన్స్ లోకి? రెండోది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పొత్తులో ఒకలా వచ్చింది, తెలుగుదేశం జనసేన మాత్రమే వెళ్ళి వచ్చింది అనుకోండి, రేపు కేంద్ర సహకారం అక్కర్లేదా? కాబట్టి ఎన్ని మోడీ ప్రశ్న, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు పొందుతాయి. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే అప్పులు కానీ లేకపోతే మిగతా సహకారాలు కానీ చూపిస్తుంటారు. రేపు ఏ మాత్రం చూపించగలరు, ఏ మేరకు చూపించగలరు? ఆ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగగలదు? రెండోది ఏంటంటే, ఇప్పుడు అప్పులు అందరిగా అవుతున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం లేదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా? కాబట్టి ప్రీపోలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మెప్పించి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటే మొత్తమ్మా, లేకపోతే ఎవడో ఏదో అనుకుంటాడు, లేకపోతే ఎవడో ఏదో చెవులో చెప్పాడు అట్లా. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ అంటే రేపు బీజేపీ ఆహ్వానిస్తుందా? ఇది కూడా చాలా జటిలమైన ప్రశ్న. నాకు తెలిసి ప్రీపోల్ అలయన్స్ ఉంటే ఉంటుంది, లేదు. ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టే అప్పుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల కేంద్ర సంస్థలు వచ్చినాయా, లేకపోతే కేంద్రానికి సంబంధించిన నిధులు వచ్చినాయా, పోలవరం వచ్చిందా, ఇదంతా. కానీ 2018 తర్వాత అసలు ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, మోడీ అన్యాయం చేశాడని ఏడాది పాటు టోటల్గా మోడీకి వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో పాటుగా భారీ ఉద్యమాలు జరిగినాయి. ఆ క్షణంలో మాట్లాడిన ప్రతి మాట ప్రజలకి మైండ్లో గుర్తుంటుంది. ప్లస్ ఇవాళ సోషల్ మీడియా యుగం, వీడియోలు ఆడియోలతో సహా ఉంటుంది. ఇప్పుడు అది పక్కన పెట్టి జనం రిసీవ్ చేసుకుంటారా? రాజకీయ పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం తమ యొక్క అంటే విడిపోయిన తర్వాత పలు మాటలు మాట్లాడతారు. రాజకీయ పరమైన అంశాలు కానీ పరిగణించాలి తప్ప అది వ్యవస్థీకృత విధానాలు గాను లేకపోతే సిద్ధాంతపరమైన రాతంత్రగానే భావించాలి తప్ప ఆ యొక్క వ్యవస్థల మధ్య ఘర్షణ కనుక తీసుకోకూడదు. మాటలు కూడా ఏంటంటే, బీజేపీతో నువ్వు ఎందుకు వదిలేసుకున్నావు, ఒంటరిగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పుకోవడం కోసం ఆయన ఆ రకంగా చెప్పుకుంటుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎడ్యుకేట్